మార్చి 10వ తేదీ నాడు మేము ఇక్కడే ఒక రౌండ్ టేబుల్ సమావేశం అన్ని సంఘాల ఆధ్వర్యంలో కుల పెద్దలను కుల మేధావులను పిలిచి అన్ని సంఘాల ఆధ్వర్యంలో మార్చి 10వ తారీఖు నాడు ఇక్కడే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈ గడ్డలను పెట్టాలి. కానీ ఇక్కడ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఇక్కడ మన పనితీరు ఎట్లుందంటే ఇక్కడ ఒక ట్రస్ట్ అని ఎవరికి వాళ్ళే నిర్మించుకోవడం, ఇక్కడ వేరే ట్రస్ట్ కొందరు సంఘం నాయకులు వేరే ట్రస్ట్ వేసుకొని పనులు చేయకుండా ఫండ్స్ వసూలు చేసుకొని తిరగడం జరుగుతుంది. ఇటు చూడండి, జేసీబీ పెట్టి కొంచెం పనులు చేసే ప్రయత్నం చేశారు కానీ అది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ అడిగితే ఏమంటారంటే జేసీబీ అనేక పైసలు ఏదట ఇక్కడ ఇచ్చి పెట్టాడో నెలకు 3 లక్షలు కట్టాలనే పరిస్థితి వచ్చింది. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు 2022లో. అసలు అది ఎవరికి తెలియకుండా, ఏ సంఘానికి సంబంధం లేకుండా, ఏ కుల సంఘాల వ్యక్తులు అలా లేకుండా 15 సంవత్సరాల నుంచి ఒక 550 మందికి నేను అధ్యక్షుని ఎవరికి కాదు అని చెప్పుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉండొద్దు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే 5 కోట్లు రిలీజ్ చేసి ఇక్కడ పనులు గవర్నమెంటే స్టార్ట్ చేయాలన్నది మాకు ఇంటెన్షన్. ఎందుకంటే ఆ రోజు కొంతమంది పెద్ద నాయకులు అని చెప్పేసి టూరిజం ప్లాజాలో ఎంకే టవర్లు అని చెప్పి 150 కోట్లు 200 కోట్లు అని చెప్పి బాహుబలి గ్రాఫిక్స్ చూపెట్టారు. మరి ఎక్కడ మరి బాహుబలి టవర్స్ ఎక్కడ ఉన్నాయి? జై మునూర్ కాపు. ఈరోజు కోకాపేట ఆత్మగౌరవ భవనానికి మునుకాపు సంఘాలు కూడా అన్ని కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఒక 5-6 ఏళ్ల కింద కేసీఆర్ ప్రభుత్వంలో ఇక్కడ అన్ని కులాలకు సంఘ భవనాలు ఇచ్చినట్టు మునూర్కాపు కులానికి కూడా ఒక సంఘ భవనం 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఇక్కడ మన పనితీరు ఎట్లుందంటే ఇక్కడ ఒక ట్రస్ట్ అని ఎవరికి వాళ్ళే నిర్మించుకోవడం, వాళ్ళొక అధ్యక్షులు అని చెప్పి ఒక 550 మందికి నేను అధ్యక్షుని ఎవరికి కాదు అని చెప్పుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉండొద్దు. కుల సంఘాల భవనాలు అన్నప్పుడు రాజకీయ నాయకులు హెల్ప్ చేయాలి, కానీ ఏదైనా భవనానికి మనకి ఇచ్చి వాళ్ళకు మనం సాయం చేసుకునేటట్టు మనం ఇచ్చిపుచ్చుకొని ఏదో సాయం చేసుకునే రకంగా ఉండాలి. కానీ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే మన గతి ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే పక్కన కుర్మ సంఘం 5 ఎకరాలు ఇచ్చారు, యాదవ్ సంఘానికి 5 ఎకరాలు ఇస్తే 5 కోట్లలో బ్రహ్మాండమైన బిల్డింగ్ 5 ఫ్లోర్లతోటి ఒక మూలన మంచిగా కట్టుకున్నారు. తర్వాత వాళ్ళు కుర్మ సంఘానికి కూడా మళ్ళీ వాళ్ళకి అన్నదమ్ముల పంచాయతీ అని చెప్పి కుర్మ సంఘానికి కూడా ఒక భవనం కట్టారు 5 కోట్లలో. గవర్నమెంట్ ఇచ్చే 5 కోట్లలో అంత మంచి భవనమైంది. మరి ముందే 5 కోట్లు మనం తీసుకొని ఇక్కడ ఒక సార్ చేసుకుని ఏడో ఒక కాడ 5 ఎకరాలు మన 5 ఫ్లోర్లతో ఒక బిల్డింగ్ కట్టుకుని ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలు కూడా మనకు వచ్చేటి. ఈరోజు ఎవరైతే జనాలు వేసుకొని మనం పైసలు ఇస్తే ఆ 5 కోట్లు కూడా మాయం అని చెప్పేసి చెప్పారు. గతంలో కూడా ఇప్పుడు 5 కోట్లు కూడా గవర్నమెంట్ నుంచి రావు అనే విషయం తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ద్వారా ఇక్కడ మనం చేయాలో అన్ని మినిస్టర్లు యాదవ్ సంఘాలు గౌడ సంఘాలు భవనాలు నిర్మించుకున్నాయి. మరి మన దాంట్లో ఒక మినిస్టర్ ఉండి ఆయన కూడా ఆ రోజు ఏమన్నాడంటే గడ్డపార దించితే మళ్ళీ నేను పని ఆపన్నాడు. మరి 5 ఏళ్ళైంది ఆ గడ్డపార అయితే నాకు కనిపిస్తలేదు. కాబట్టి గంగుల కమలాకర్ గారు మరి మీరు మినిస్టర్గా ఉండి ఈరోజు
ఇలాంటి మున్నూరు కాపులకు ఒక పెద్దన్న పాత్రగా ఉన్న మీరు అయితే ఎవరైతే 10 మంది గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ దగ్గర నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైపోయారు. అసలు ఈ భూమి జాగా రిజిస్ట్రేషన్ ఏ సంఘం పైన ఉంది, అసలు ఇది మనకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా, మన పేపర్లు కూడా బహిర్గతం చేయాలి. ఇప్పటివరకు ఎంతమంది ఫండ్స్ ఇచ్చారు, దీనివల్ల ఎక్కడ ఈ ఫండ్స్ అనేది దుర్వినియోగం జరుగుతుందా ఏందనేది ఇక్కడ మనకు తెలియాల్సిన పని ఖచ్చితంగా ఉంది. ఈ ట్రస్టులో ఈ సంఘ భవనాలలో ఖచ్చితంగా అన్ని కుల సంఘాల నాయకులు పాత్ర ఉండాలి. జిల్లాలో లేకపోతే నియోజకవర్గాల నుంచి దాదాపు ఒక 1500 మంది ప్రాతినిధ్యం ఉండాలి. పైసలు ఉంటే 5 లక్షలు ఇస్తా నువ్వు ట్రస్ట్ మెంబర్ అంటే కాదు. కులబోడు ఎక్కడ పోవాలి, గరీబోడు పనిచేసినోడు ఎక్కడ పోవాలి? నువ్వు 5 లక్షలు ఇస్తా నేను ట్రస్ట్ బోర్డు చేస్తా అంటే మీరే ఒక 10 మంది చేసి ఇది అమ్ముకుంటారా లేకపోతే దేని చేస్తారు? ఈ 5 లక్షలు మీరు ఇచ్చినప్పుడు రేపు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి 10,000 అంటే ఉన్నోని పిల్లలే వీళ్ళు మళ్ళీ రికమెండ్ చేసుకొని వీళ్ళే పెట్టుకుంటారు. ఇంకా గరీబోనికి ఏదైనా సాయం చేసినట్టయితే కుల సంఘాల భవనాలు అన్నప్పుడు కులానికి నిర్మితం కావాలి, కులానికి పనికి రావాలి. ఈ 5 కోట్ల విషయం కూడా తేలాలి. ఏదైతే ఇప్పుడు మన రవణ కూడా టైం చెప్తాడో ఆ టైం ప్రకారం రావాలి. లేకపోతే పెద్ద ఎత్తున దీనిపైన కఠినమైన చర్య ఖచ్చితంగా తీసుకున్నాం. దేనికైనా సిద్ధమవుతాం. దాంట్లో అసలు వెనుక తిరిగే ప్రసక్తే లేదు. ఇప్పటిదాకా నేను విమర్శలు ఏ కుల సంఘాన్ని మనోలే అని అనుకుంటున్నా. కానీ ఇంత పెద్ద ఫ్రాడ్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మన ఇల్లు మనం సాఫ్ చేసుకోవాలి. స్వచ్ఛ భారత్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ భవిష్యత్తులో నాలాంటోడు మళ్ళీ ఇలాంటి వేదికలకు రాకుండా చూసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ అందరు కలిసి రాండి, మాట్లాడదాం. మాట్లాడకపోతే ఇదే వేదికలో ఈ కోకాపేట మున్నూరు కాపు ఆత్మగౌరవ స్థలంలోనే ఖచ్చితంగా ఒక మేధావుల సదస్సు పెట్టుకొని ఇక్కడ నుంచి ఏ కార్యాచరణ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పిలిపించడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదాన సేన ఎప్పటికీ మున్నూరు కాపుల వెంట ఉండి ఆత్మగౌరవ భవనం ఖచ్చితంగా కాపాడుకుంటామని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత. మున్నూరు కాపుల ఐక్యత. ఈరోజు మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం కోకాపేటలో స్థల పరిశీలనకు నాతో పాటు పలు కుల సంఘాల అధ్యక్షులు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అతి త్వరలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనంలో మళ్ళీ పనులు మొదలు పెట్టాలని ఇప్పటిదాకా పనులు స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. కానీ ఇక్కడ పనులు నట్ట నడుస్తున్నాయి. ఇక్కడ ఏదైతే ఉందో కాలి ఒక చెరువు ఉన్నది, చెరువు ఒక్కటి నింపి మళ్ళీ యథావిధిగా అదే స్థాయికి చేరుకున్నది. కావున అతి త్వరలో అన్ని కుల సంఘ నాయకులము మినిస్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇస్తాము. ఎందుకంటే 5 ఎకరాల భూమి గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే 5 కోట్లు రిలీజ్ చేసి ఇక్కడ పనులు గవర్నమెంటే స్టార్ట్ చేయాలనేది మాకు ఇంటెన్షన్. ఎందుకంటే ఇక్కడ వేరే ట్రస్ట్ కొందరు సంఘం నాయకులు వేరే ట్రస్ట్ వేసుకొని పనులు చేయకుండా ఫండ్స్ వసూలు చేసుకొని తిరగడం జరుగుతుంది. కావున అతి త్వరలో మళ్ళీ అందరు అధ్యక్షులను కలిసి కూర్చొని ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని అతి త్వరలో ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. కార్యాచరణ అతి త్వరలో మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది. కుల సోదరులకు ఎల్లవేళలా ప్రతిసారి తెలంగాణ మున్నూరు కాపు అధ్యక్షుల హోదాలో నేను ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పనులు మొదలుపెట్టే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలుసుకున్నాను. జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు. అందరికీ నమస్కారం. ముందుగా నాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి కోకాపేట మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి స్థలాన్ని పరిశీలించడానికి నాతో పాటు వచ్చిన ఎండిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల రవి గారికి మరియు మహాధరణ సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గశ్రీని గారికి, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మన వనవాల ప్రవీణన్న గారికి, అలాగే రాష్ట్ర కన్వీనర్ చిత్తపడి మహేందర్ గారికి, ఉపాధ్యక్షులు బండారి అనిల్ గారికి, మన సాయిబాబులు అన్న గారికి, సురేష్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వారం రోజుల క్రితం. ఏమనంటే మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం అంటే కేసీఆర్ 2018లో ప్రవేశపెట్టిన కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనంలో ఒక 5 ఎకరాల స్థలాన్ని మనకు కూడా కేటాయించడం జరిగింది. సరే గుట్టలో చెట్లో లోయలో లొందలో పక్కన పెడితే ఒక 5 ఎకరాల స్థలం కేటాయించారు. ఇది 2020 సంవత్సరంలో 2021 సంవత్సరంలో దీని భూమి పూజ జరిగింది. భూమి పూజ జరిగిన తర్వాత దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు 2022లో. అసలు అది ఎవరికి తెలియకుండా, ఏ సంఘానికి సంబంధం లేకుండా, ఏ కుల సంఘాల వ్యక్తులు అలా లేకుండా 15 సంవత్సరాల నుంచి చిరిగిన బట్టలతో బయట కుల సంఘాల కోసం కొట్లాడుతూ పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులతో దెబ్బలు తింటూ మేము జైళ్ళలో కూర్చొని బయటకు వస్తూ పిల్లాపాపలకు దూరంగా దొరికిన ఆ సమయాన్ని కూడా కుల సంఘంగా కేటాయిస్తూ మేము కులం కోసం కొట్లాడుతూ ఉంటే, కులం కోసం కొట్లాడకుండా వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం కొట్లాడే కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు ట్రస్ట్ బోర్డులో ఏర్పాటు చేశారు. అసలు ట్రస్ట్ బోర్డులో ఉండడానికి ఏ అర్హతతో ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏర్పాటు చేశారు? ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఫస్ట్ కుల సంఘాలు మీటింగ్ పెట్టాలి. మేము చర్చిస్తాం. బహిరంగ చర్చకు ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులతో బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు కులం కోసం ఏం చేసిరు? మీకు ఏం తెలిసి ఏం కడతారు? తెచ్చి ఏం కట్టాలనుకుంటున్నారు? ఒక హాస్టల్ కట్టాలనుకుంటారు. దేనికోసం హాస్టల్? ఇక్కడ కంపెనీలలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటే డబ్బులు వస్తాయి. దానికోసమేనా? ఇంకా దానికోసం కట్టాలనుకుంటారు ఇక్కడ?
ఈ ఆత్మగౌరవం అనేది కుల సంఘాల కోసం కావాలి. కులస్తులకు ఉపయోగపడితే ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. అది పక్కన పెట్టి కేవలం మీకు మీరే వచ్చి ఇక్కడ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే మేము ఆనాడు గతంలోనే చెప్పడం జరిగింది. ఏమైందన్నా, మీకు మీరే వెళ్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లా చేసారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తూ ఉన్నారు. అది గతంలో అడిగితే అప్పుడు ఏమన్నారు, మిమ్మల్ని కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా తీసుకుంటామని చెప్పి 4 రోజులు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి మమ్మల్ని తిప్పడం జరిగింది. కానీ అది కేవలం ఆ ట్రస్ట్ బోర్డు అనేది వాట్సాప్ గ్రూప్ మాత్రమే మేము ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మారిపోయినాం. కాబట్టి అలాంటి ట్రస్ట్ బోర్డు వద్దు. ఎందుకంటే ఒక కులస్తుడికి ఆత్మగౌరవం కోసం నిలబడుతున్న ఈ భవనంలో ఆ 100 టవర్లో 1000 టవర్లో అవసరం లేదు మాకు. ఆ 150 కోట్లు మాకు అవసరం లేదు. ఆ ప్రభుత్వం ఇచ్చి 5 కోట్లతోనే మాకు ఏర్పడితే చాలు. అది కులస్తులకు ఉపయోగపడితే చాలు. ఇప్పుడే మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళి చూసినాం. యాదవ సంఘం చూసినాం, కుర్మ సంఘం చూసినాం. మీరు పక్కనే అక్కడ చూస్తాం, అక్కడ కనబడుతుంది చిట్ట చివర పెరిక భవనం. వాళ్ళు వారికి పెరిక సంఘం కులస్తులు కూడా ఈ రోజు వాళ్ళు కూడా భవనం కట్టుకుంటూ ఉన్నారు. మాకు కావాల్సిన ఆయన మీ 100 కోట్లు వద్దు, మీ 150 కోట్లు వద్దు, మీ 1,00,000 కోట్లు మాకు వద్దు. మాకు కావాల్సింది ఆ ప్రభుత్వం ఇచ్చే 5 కోట్లతో ఇక్కడ ఏర్పడితే నిరుపేద మున్నూరు కాపు గ్రామ స్థాయి నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే నిరుపేద మున్నూరు కాపు బిడ్డకి ఈ స్థలం ఉపయోగపడితే చాలు. ఇది 1,00,000 కోట్లదా 1000 కోట్లదా మాకు వద్దు. కానీ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒకటే చెప్తా ఉంది, ఇది కుల సంఘాలకు సంబంధించిన భవనం అని. మరి ఇక్కడ కుల సంఘాలన్నీ ఏడున్నాయి, మరి ట్రస్ట్ బోర్డు లేవు, కుల సంఘాలు లేవు. ఎవరున్నారు? కొత్తగా వచ్చి మొన్న సంవత్సరం 2 సంవత్సరం కింద అసలు కుల సంఘంతో నాకు పనే లేదు, కుల సంఘం మీటింగ్లు నేను రాను అనే వ్యక్తులు కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డులో ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఉంచారు? సరే 5 లక్షల రూపాయలు ఇస్తేనే ఈరోజు ట్రస్ట్ బోర్డు సభ్యులు అని మీరు అంటే, ఆ ట్రస్ట్ బోర్డులో ఉన్న సభ్యులు ఎంతమంది 5 లక్షల రూపాయలు ఇచ్చారు? ఇది 2022లో స్థాపించారు కదా. 2022లో స్థాపించారంటే 5 లక్షల రూపాయలు ఇస్తేనే వాళ్ళని ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మీరు రీసెర్చ్ చేయించారు కదా. వాళ్ళు 2022లో వాళ్ళు ఇచ్చినట్టు 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఆధారాలు చూపించగలుగుతారా? మొన్న ఒక వ్యక్తి ట్రస్ట్ బోర్డు సభ్యుడు 2022లో రీసెర్చ్ అయితే ఆయన మొన్న 2 లక్షల రూపాయలు ఇచ్చిండు. మరి ఆయన 5 లక్షల రూపాయలు ఇవ్వక ముందుకు ఆయన ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎట్లా తీసుకున్నారు? మీరు 2022లో రీసెర్చ్ బాగా ఎట్లా పెట్టిన ఆయన ఈరోజు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎట్లా చెప్తారు? ఇది జస్ట్ మా ఆవేదనే. మిమ్మల్ని విమర్శించాలనో, మిమ్మల్ని కించపరచాలనో, మిమ్మల్ని తక్కువ చేసి చూడాలనో మా ఉద్దేశం కాదు. జస్ట్ మా ఆవేదన. మేము కష్టపడ్డాం కాబట్టి మాకు బాధ అవుతుంది, మేము కోకో తిరుగుతున్నాం కాబట్టి మాకు బాధ అవుతా ఉంది. ఈరోజు వచ్చి ఎండలో నిల్చున్నాం. ఏముంది ఇక్కడ? ఏముంది? పని జరుగుతుంది అని గ్రూపులు పెట్టిరు, ఏదో పని జరుగుతుంది, ఏదో జరుగుతుందని ఏదో చూద్దాం, మరి ఎంతవరకు వచ్చిందో క్లోజ్లో చెప్దాం. ఇంత వచ్చిందేమో చెప్దామని చెప్పి మేము వస్తే ఏమీ లేదు. ఉన్న జేసీబీ ఒకటి ఇక్కడ ఉన్నది, దీనికి పైసలే కట్టలేదట. సరే దాని గురించి చర్చద్దు, మేము దాని గురించి విమర్శలకు పోము. సరే అదద్దు. ఇక్కడ ఏమీ జరగలేదు. కేవలం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉన్న గుట్టకి చాలా వర్కే చేసిరు. ఎందుకంటే ఒక పక్క అయితే రోడ్డు వేసిరు, రోడ్డు దాకా పెట్టారు, చాలా వరకు అయితే వర్క్ చేసిరు. ఇంకా మించి అంతా మించి అయితే ఇది ముందుకెళ్తలేదు. కాబట్టి కుల సంఘాలు అన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటిదంటే మార్చి 10వ తేదీ నాడు మేము ఇక్కడే ఒక రౌండ్ టేబుల్ సమావేశం అన్ని సంఘాల ఆధ్వర్యంలో కుల పెద్దలను, కుల మేధావులను పిలిచి అన్ని సంఘాల ఆధ్వర్యంలో మార్చి 10వ తారీఖు నాడు ఇక్కడే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈ గడ్డలను పెట్టాలి. దీనికోసం జరిగిన ఏ మీటింగ్ అయినా సరే ఇదే స్థలంలో పెట్టాలని చెప్పి మీరు నిర్ణయించుకోవాలి. దీని ద్వారా ఇది కులస్తులకు వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి చర్చ జరగాలి, ఇక్కడి నుంచి చర్చ మొదలు కావాలి. కాబట్టి ఇక్కడే 10 తారీఖు నాడు మార్చి 10న పెట్టాం. మేధావులను పిలుస్తాం, కుల పెద్దలు, కుల మేధావులను పిలుస్తాం. అట్లాగే కొంతమంది పెద్దలు ఇక్కడ మంచో చెడో ప్రారంభించారు, మొదలుపెట్టింది. కాబట్టి వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు కూడా ముందుకొస్తే చర్చించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చర్చించుకొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిద్దాం. ఎట్లాగా మీరు చర్చించినా, మీరు ముందుకు వచ్చినా రాకపోయినా తప్పకుండా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. దీని తర్వాత మీ మంత్రి గారిని కలవడం జరుగుతుంది, పిసిసి అధ్యక్షుడిని కలుస్తాం, అవసరం అనుకుంటే ఆశీర్వాద గారిని కలుస్తాం, ఆశీర్వాద గారితో ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తాం. వారు ముందుకు రాకపోతే అవసరం అనుకుంటే 5 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో తెప్పించడానికి మా ఇట్ల రవి గారు న్యాయ పోరాటం హైకోర్టులో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా ఈరోజు కుల బాంధవులు చేస్తున్న. దయచేసి కుల బాంధవులు ఎవ్వరు నిరాశపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఉగేసి లాంటి యువకులు, మన వనర ప్రవీణ్ లాంటి మేధావులు, ఎడ్డరవి లాంటి నాయ పెద్దలు యువకులు అందరూ ఉన్నాం. తప్పకుండా ఇంటికి 100 రూపాయలు అడుక్కోవైనా సరే, ఇంటికి 100 రూపాయలు అడుక్కోవైనా సరే ఖచ్చితంగా ఇక్కడ కులస్థ భవనం కడతారు. లేదంటే ప్రభుత్వంతో 5 కోట్ల రూపాయలతో అయినా ఇక్కడ భవనం కట్టించి నిరుపేద బిడ్డలకి ఇక్కడ ఉచిత హాస్టల్ని మేము సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా ఈరోజు ఈ కుల సంఘం అందరి తరఫున మేము మాట ఇస్తున్నాం. తప్పకుండా మార్చి 10వ తేదీ నాడు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఉదయం 10 గంటలకు లేదు 12 గంటలకు మిగతా విషయాలని ఎడ్డ రవి గారు చెప్తారు. జై మున్నూరు కాపు, జై హింద్. జై మున్నూరు కాపు. నా పేరు ఎడ్ల రవికుమార్ పటేల్. నేను మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో మన మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం కోకాపేట రావడం జరిగింది. అసలు మొదటి నుంచి చూసుకుంటే ఇది ఒక గత ప్రభుత్వము అన్ని కులాలకి ఆత్మగౌరవ భవనం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా
5 ఎకరాలు మన మున్నూరు కాపుకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఒక బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ లేఅవుట్ తయారు చేయడం జరిగింది. అప్పుడు చూడు మన పరిస్థితి, 30 ఫీట్ల లోపల లొందలు తీసుకున్నాడు. మొదటి తప్పు ఎక్కడ జరిగిందంటే జోగు రామన్న గారు దీన్ని పర్యవేక్షించకుండా మున్నూరు కాపులకు అన్యాయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జోగు రామన్న గారు. ఎందుకంటే ఇతర కులాలు అందరికీ మంచిన ఒడ్డును ఉంటే మున్నూరు కాపులకు 30 ఫీట్ల బొందలో మనకి ఇవ్వడం జరిగింది. అది మొదటి తప్పు. తర్వాత ఎవరు బీసీ మంత్రి అయ్యారంటే మళ్ళీ గంగుల కమలాకర్ గారు అయ్యారు. మరి అప్పుడేం చేశారు? కనీసం స్థలం మార్పి చేసే పరిస్థితి కూడా చేయలేదు. దీన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి గంగుల కమలాకర్ గారు. అలానే ఈ యొక్క ట్రస్ట్ బోర్డు ఏ సంఘాలకు కూడా సంబంధం లేకుండా ఎవరు తెలియకుండా రాత్రే కొంతమంది కుల సంఘాలు కాకుండా రాజకీయ నాయకులతో ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ ట్రస్ట్ చైర్మన్ ఎవరున్నారంటే వద్దిరాజు రవణ ఉన్నాడు, రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్. అతను కూడా ప్రభుత్వానికి దగ్గరుండి కూడా 5 కోట్లు తెచ్చుకోలేని పరిస్థితిలో అప్పుడు మనం మున్నూరు కాపులో ఉన్నాం. అదే తోటి బీసీ కులాలైనటువంటి కుర్మ, యాదవ్, గౌడ్లు అందరూ 5 కోట్లు తెచ్చుకొని ఇలా భవనాలు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వంలో బీసీ మంత్రి మనమే ఉన్నాము. అలానే ట్రస్ట్ చైర్మన్ కూడా టీఆర్ఎస్ దగ్గర ఉండి కూడా ఈరోజు మన భవనము ఈ రాళ్ళు రప్పలతోని ఒక చిన్న సెట్ వేసిరు, చూపెట్ట చిన్న సెట్. ఇది గత 2 సంవత్సరాల క్రితం వేసిరు, దానికే 20 లక్షలు ఖర్చు అని చెప్తున్నారు. అలానే ఇప్పుడు ఇటు చూడండి, జేసీబీ పెట్టి కొంచెం పనులు చేసే ప్రయత్నం చేశారు కానీ అది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ అడిగితే ఏమంటారంటే జేసీబీ వెనక పైసలు ఏదట ఇక్కడ ఇచ్చి పెట్టాడ నెలకు 3 లక్షలు కట్టాలనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే 40 లక్షల మంది మున్నూరు కాపులు తెలంగాణలో ఉన్నాం. మనిషికి 100 రూపాయలు వేసుకున్నా కూడా కొన్ని కోట్లు అవుతాయి. మనకెందుకు టవర్లు? ఆ రోజు కొంతమంది పెద్ద నాయకుడు అని చెప్పేసి టూరిజం ప్లాజాలో ఎంకే టవర్లు అని చెప్పి 150 కోట్లు 200 కోట్లు అని చెప్పి బాహుబలి గ్రాఫిక్స్ చూపెట్టారు. మరి ఎక్కడ మరి బాహుబలి టవర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ టవర్ లేదు, మన బొందలో ఉన్నాం. మనం చేసింది గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికి చెరువు కూడుకున్నాం. 50 లక్షలు పెట్టి చెరువు కూడడానికి అయింది, 50 లక్షలు పెట్టి. ఇలాంటి పరిస్థితిలో మనం మున్నూరు కాపులు ఉన్నాం. ఇది కులానికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈ మధ్య తెలిసిన విషయం ఏమిటంటే గంగుల కమలాకర్ గారు కోకాపేటకి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని రాయదుర్గం భవనానికి మళ్లించినట్టు గంగుల కమలాకర్ గారే వాళ్ళ మీద గొడవ పడ్డాడు తెలిసింది. ఇది ఇలాంటి అన్ని ఫండింగ్ సంబంధించిన నిధులకు సంబంధించిన అన్ని పూర్తి విషయాలు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. తెలంగాణ ఉన్నటువంటి మున్నూరు కాపు ప్రజలకి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులు మీకు ఎంతమంది డబ్బులు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారు అనేది మీకు ఎవ్వరికీ క్లారిటీ లేరు. మీరు సాయంత్రం పూట కలవడం, పొద్దున మర్చిపోవడం అట్లా చేయబట్టి గత 4 సంవత్సరాలుగా మన మున్నూరు కాపు భవనం ఇట్లున్నది. త్వరలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో మేము భవిష్యత్తులో ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇక్కడే ఒక మీటింగ్ పెట్టి రాష్ట్రంలో మేధావులను తీసుకొచ్చి ఈ యొక్క మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనంలో గవర్నమెంట్ ఇవ్వాల్సిన 5 కోట్లు వేరే కులాల గవర్నమెంట్ ఇచ్చింది కట్టింది, నీకెందుకు 150 కోట్లు, నీకెందుకు 150 టవర్ల స్థలము, ఆ 5 కోట్లతో కడితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీదవానికి అట్టడుగున్నటువంటి మున్నూరు కాపు న్యాయం అవుతుంది. కానీ మీరు ఒక కార్పొరేట్ వ్యవస్థగా మారి ఒక వ్యాపారస్తులు అంతా కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని మున్నూరు కాపు కులం పేరు చెప్పుకొని దోయడానికి మీరు ముందుకున్నారు. ఇట్లాంటి పరిస్థితిగా ఉండం. ఎందుకంటే యువకులంతా ఏకమైనము. భవిష్యత్తులో ఖచ్చితంగా దీన్ని నిర్మిస్తాం మేము ప్రభుత్వం ద్వారా. త్వరలో మన గౌరవ బీసీ మంత్రి వాళ్ళని అలానే అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా 5 కోట్లతో పాటు ఇంకొక 5 కోట్లు 10 కోట్లు రిలీజ్ చేసి ఇక్కడ భవనం గవర్నమెంట్నే కట్టిమంటాం. గవర్నమెంట్ కట్టని పక్షంలో మాకు అవకాశం ఇచ్చినా కూడా యువకులు అందరం ముందుకొచ్చి ఇంటికి 100 రూపాయలు జోలబట్టయినా కూడా బీద ప్రజల కోసము ఇక్కడ ఆత్మగౌరవ భవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు.